అగైన్ ఆల్మోస్ట్ అందరూ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్నారా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని గైస్ ప్లీజ్ కన్ఫర్మ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిందా ఎవరిదైనా పెండింగ్ ఉందా చేసుకున్నారు కదా 4.0 లేటెస్ట్ వర్షన్ ఓకే వెరీ గుడ్ అండ్ మెటీరియల్స్ రీచ్ అయినాయా అండి అందరికీ ఆల్మోస్ట్ మెటీరియల్స్ రీచ్ అయినాయా సార్ ఓకే ఆల్మోస్ట్ అందరికి వచ్చాయి కదండి ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా ఇంకా రీచ్ అయ్యాయి సార్ యా రిమైనింగ్ వాళ్ళకి అందరు రీచ్ అయినాయా మెటీరియల్స్ ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా ఇంకా లేట్గా ఎవరైతే పెట్టింటారో వాళ్ళకి పెండింగ్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇవాళ 1 వీక్ అవుతుంది ఆల్మోస్ట్ రీచ్ అయ్యింది అందరికి ఓకే బాగున్నాయా మెటీరియల్స్ బాగున్నాయి సార్ సార్ Yeah. చాలా బాగుంది సార్ కాన్సెప్ట్ యా ఎందుకంటే ఏపీ తెలంగాణలో కూడా ఏ బుక్ స్టాల్లో కూడా ఇలాంటి మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉండవు ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా టాలీ చెప్పే ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ నా ఛానల్టే ఫాలో అవుతారు నా కంటెంటే చెప్పడం జరుగుతుంది ఇంకా చాలా వరకు టాలీ ఈఆర్పీ ప్రైమ్నే డిస్కస్ చేస్తున్నారు హైదరాబాద్లో ఇది ఇంకా చాలా పెద్ద దారుణం ప్రజెంట్ టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్ నడుస్తుంటే ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్లో టాలీ ప్రైమ్ ఈఆర్పి 9 నడుస్తుంది అది చాలా నాకు అనిపిస్తుంది నిన్ననే అది ఏం జరిగిందంటే డైరెక్ట్ ప్రింట్కి వెళ్ళిపోయాయి సార్ బిల్ రైట్ చేసి మనము సేవ్ చేసుకోవాలి మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్ డౌట్ వచ్చినప్పుడు ఓపెన్ చేయండి ఓకే ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి పేజీ నెంబర్ ఎంత ఫస్ట్ ప్రాబ్లం నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి ఓకే డన్ ఓకే గైస్ సో talysolutions.com www.talysolutions.com లోకి వెళ్ళి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనబడటం లేదు రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ కన్ఫర్మ్ యా నౌ ఇట్ ఈస్ ఓకే యా ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి మీరు సెటప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీదకి ఒక ఐకాన్ వస్తుంది ఐకాన్ వచ్చినప్పుడు ఇలా మీరు టాలీ ప్రైమ్ క్లిక్ చేస్తేనే 4 ఆప్షన్స్ వస్తాయి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ మనము ఎడ్యుకేషన్ మోడ్లో మనం టోటల్గా ప్రాక్టీస్ చేస్తాం అంటే ఈ ఎడ్యుకేషన్ మోడ్లో మంత్లీ మనకి 1st తారీఖున 2nd తారీఖున 31వ తారీఖున ఆ డేట్లే మారుతాయి రిమైనింగ్ డేట్లు మారవు ఎడ్యుకేషన్ మోడ్ ప్రాక్టీస్ పర్పస్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటే కొత్తగా టాలీ సొల్యూషన్స్ నుంచి మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది అంటే మనం ఇక్కడ లైక్ యాక్టివేట్ న్యూ లైసెన్స్లో మనము సాఫ్ట్వేర్ని ఇన్స్టలేషన్ చేస్తాం ఓకే డెస్క్టాప్ కనబడుతుంది కదా కన్ఫర్మ్ చేయండి సైలెంట్గా ఉండొద్దు ఓకే తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన దగ్గర 2 లైసెన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది కడపలో లేదు హైదరాబాద్లో ఉన్న లైసెన్స్లో టాలీ ఉపయోగించడం లేదు అప్పుడు నేనేం చేస్తాను హైదరాబాద్లో ఉన్న లైసెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ డీయాక్టివేట్ చేసుకొని కడపలో ఉన్న బ్రాంచ్లో అదే లైసెన్స్ని రీయాక్టివేట్ చేసుకుంటాను దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే సో దీని వచ్చేసి ల్యాన్ ద్వారా కనెక్షన్ ఇస్తారు ఓకే దీన్ని అలా యూజ్ చేస్తాం పెద్దగా దాన్ని ఉపయోగించరు యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ సో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ యాక్టివేట్ న్యూ లైసెన్స్ని ఉపయోగిస్తాం ఆల్మోస్ట్ తర్వాత
కంపెనీ క్రియేషన్ చేస్తాం. ఇలా కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తేనే ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. 4 ఆప్షన్స్: క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. అంటే ఆ 4 ఏంటి అనేది ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. మీరు ఫస్ట్ టైం ఇలా చేసినప్పుడు ఒకసారే వస్తుంది. మీరు రేపు మళ్ళీ ఓపెన్ చేశారనుకుంటే టాలీ ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఈ ప్లేస్కి మనం రావాలి. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. ఇలా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు అనమాట. లైక్ క్రియేట్ కంపెనీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే యూ కెన్ క్రియేట్ ద కంపెనీ ఇన్ ద సేమ్ డ్రైవ్ వేర్ టాలీ ప్రైమ్ ఈజ్ ఇన్స్టాల్డ్. ఇఫ్ రిక్వైర్డ్ యూ మే ఆల్సో ప్రెస్ బ్యాక్ స్పేస్ అండ్ చేంజ్ ద డేటా డైరెక్టరీ డ్రైవ్. మనం సెటప్ ఫైల్ని ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసి ఉంటామో అక్కడే మన డేటా అనేది సేవ్ అవుతుంది. తర్వాత సెలెక్ట్ రిమోట్ కంపెనీ. ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ద కంపెనీ ఫర్ రిమోట్ యాక్సెస్ ఫీచర్ ఇన్ ద రిమోట్ ఎండ్, దిస్ ఆప్షన్ టు బి సెలెక్టెడ్ టు యాక్సెస్ ద డేటా రిమోట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం హైదరాబాద్లో ఉన్నాం, నేను కడపలో ఉన్నాను. రిమోట్ యాక్సెస్ ద్వారా మనం ఐపీ అడ్రస్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది పెద్దగా యూజ్ చేయరు, బట్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇంతే. తర్వాత స్పెసిఫై పాత్. The drive path can be mentioned where the data to be stored and saved by using copy or paste. For example, హైదరాబాద్లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో సో అది పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని మనము కడపలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో కంపెనీ, ఆ కంపెనీలో ఆ డేటా పాత్ని ఇచ్చేసి మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు, చూడొచ్చు డేటాని. అది స్పెసిఫై పాత్. ఇంకా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ అంటే నువ్వు డేటా ఏ ఫోల్డర్లో అయితే పెట్టి ఉంటావో అది డైరెక్ట్గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా వెళ్ళి ఆ డేటాని మనం టాలీలోకి తీసుకురావచ్చు. అది సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. అది చూపిస్తాను అనేసి. తర్వాత కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనం ఏదైనా అడ్రస్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, పిన్ కోడ్ కానీ, టెలిఫోన్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, వెబ్సైట్ కానీ మార్చాలంటే మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అనేసి. సో టాలీ ప్రైమ్ ఈ విధంగా వస్తుంది. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూనే నాకు డైరెక్ట్గా నాది లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీకు కూడా అంతే. ఫస్ట్ టైము ఆ 4 ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. ఎడ్యుకేషన్ మోడ్, తర్వాత యాక్టివేట్ న్యూ లైసెన్స్. అది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డైలీ చూపిస్తుంది. నువ్వు ఎడ్యుకేషన్ మోడ్ క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే రైట్ సైడ్లో పైన F3 ఉంటుంది. F3కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రజెంట్ ఉన్న కంపెనీ ఏదైతే ఉందో దాన్ని షట్ చేయండి. షట్ అంటే క్లోజ్ చేయడం కంపెనీ. ఎంటర్, ఎస్ఆర్నో ఎంటర్. ఇలా స్టార్టింగ్ పేజ్కి వస్తారు. వచ్చిన తర్వాత నా సిస్టంలో సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాలేషన్ అయింది, డి డ్రైవ్లో టాలీ ప్రైమ్ 3.0.1 దాంట్లో డేటా అనే ఫోల్డర్లో నాది డేటా సేవ్ అయింది. ఈ డేటాలో ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండే కంపెనీస్ అన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసినట్టువి. మీకు కూడా అంతే. రేపు ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇవన్నీ మీకు కనిపించవు. ఒక్కొక్క కంపెనీ నువ్వు సేవ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క 6 డిజిట్స్ నెంబర్ స్టార్ట్ అవుతుంది కంపెనీకి. ఎప్పటికైనా సాఫ్ట్వేర్ అనేది జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటుంది. ఇది కంప్యూటర్ యొక్క లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు ఆంధ్ర ట్రేడర్స్ ఉంది, దీనికి ఒక నెంబర్ తీసుకుంది. అర్జున్ మర్చెంట్స్ ఉంది, దీనికి ఒక నెంబర్. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఇప్పుడు నువ్వు 50 ప్రాబ్లమ్స్ చేస్తే 50 ప్రాబ్లమ్స్ చేస్తే 50 ప్రాబ్లమ్స్కి ఇక్కడ షో చేస్తుంది. నువ్వు రెగ్యులర్గా ఏ కంపెనీ వచ్చి ఓపెన్ చేసుకుంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా కొత్త కంపెనీ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఒకసారి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను కొత్తగా కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫస్ట్ టైం రావు. ఇక్కడ యాక్చువల్గా F12లో నోలో ఉంటాయి. అవి నో పెడుతున్నాను. ఇక్కడ నోలో ఉంటాయి. ఫస్ట్ టైం మీరు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత F12లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫీచర్స్ మీరు ఎస్ పెట్టుకోవాలి. సెకండ్ది అవసరం లేదు, రిమైనింగ్ అన్ని ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ది ఏముందమ్మా, ఫస్ట్ది ఏముంది మనకి, కంపెనీ పేరేంటి, నేహా ప్రైవేట్ లిమిటెడ్. అది టైప్ చేయండి. మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. యా, సో నా సిస్టంలో నా డేటా అనేది డి డ్రైవ్లో ఉంది. ఓకే, అదే కంపెనీ డేటా పాత్ అక్కడ షో చేస్తుంది. తర్వాత రియల్ టైంలో నీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అది ఒక్కసారి మాత్రమే నీ అడ్రస్ ఇవ్వాలి కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు.
ఫర్ ఎగ్జాంపుల్ సార్ పేజ్ నెంబర్ ఎంత సార్ పేజ్ నెంబర్ ఎంత 52 ఓకే ఓకే సో ఒక డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. సెల్ నెంబర్ ఉంటే సెల్ నెంబర్ ఇచ్చుకోండి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ విధంగా అడ్రస్ ఇచ్చుకుంటాం. మన స్టేట్ ఏదైతే అది, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే తెలంగాణ. లేదు మీరు కొత్తగా ఏమైనా న్యూ స్టేట్ ఉంటే న్యూ స్టేట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, రియల్ టైంలో మీ కంపెనీ డీటెయిల్స్ ఏవైతే అవే ఇవ్వాలి. నేను డూప్లికేట్ ఇస్తున్నాను ఇక్కడ. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. సార్ ఇప్పుడు జనవరి కదా, నేను జనవరి ఇస్తాను, జనవరి మంత్ 24 ఇస్తానంటే తప్పు. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. అది ఏ ఇయర్ అయినా కానివ్వండి. ఇప్పుడు 23లో ఉన్నాం, ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది అనుకో, ఇప్పుడు 1 ఏప్రిల్ 24 వస్తుంది. ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే 1 ఏప్రిల్ 23 ఉండాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 ఏప్రిల్ 23 ఉండాలి. తర్వాత కంపెనీకి పాస్వర్డ్స్ ఏమైనా సెట్ చేసుకోవాలి. నా అకౌంట్స్ నేను మాత్రమే చూసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు చూడడానికి ఆస్కారం ఉండకూడదు అనుకుంటే ఇక్కడ మనం సెక్యూరిటీస్ పాస్వర్డ్స్ ఇచ్చుకోవచ్చు. ఇవి టెక్నికల్ పాయింట్స్లో ఫర్దర్ చెప్తాను. తర్వాత బేస్ కరెన్సీ సింబల్, ఇండియా సింబల్ ఇది. ఫార్మల్ నేమ్ INR. ఓకే, మినిమం డెసిమల్ నెంబర్స్ 2. యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ ఇవ్వండి. ఎస్ అంటే జస్ట్ ఎంటర్ ఇస్తే చాలు. ఎంటర్ ఇస్తే నెక్స్ట్ వచ్చేస్తుంది టాలీలో, అంతే. ఎంటర్. ఓకే, ఇలా ఫస్ట్ టైం వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే ఇలా F11 ఫీచర్లోకి మీరు వచ్చేస్తారు. ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ ఆప్షన్స్ అన్ని మీకు బయటికి కనిపించవు. ఇవి నోలో ఉంటాయి. ఇక్కడ నోలో ఉంటాయి. ఫస్ట్ టైం మాత్రమే ఇలా కొన్ని ఫీచర్సే మీకు కనపడతాయి. ఇలా కనపడినప్పుడు మీరు ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి ఎస్ పెట్టాలి. సో మోర్ ఫీచర్స్, మళ్ళీ సో ఆల్ మోర్ ఫీచర్స్. ఇవి 2 ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ అనే ఆప్షన్ మాత్రమే ఎస్ పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టేయండి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, అంతే. ఎన్ ఎంటర్. ఇక్కడ కూడా లాస్ట్ యాక్సెప్ట్ ఆర్ నో అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి, అంతే. ఆటోమేటిక్గా గేట్వే API వచ్చేస్తాం. సో వన్స్ కంపెనీ క్రియేషన్ కంప్లీట్ అవుతూనే ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం. చూడండి, నేహా ప్రైవేట్ లిమిటెడ్, ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్ 23, 31 మార్చ్ 24, నో వచ్చర్స్ ఎంటర్డ్. ఓకే, వన్స్ ఒకసారి టాలీ కంపెనీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. కావాలంటే చూసుకోండి. ఆల్టర్ గ్రూప్స్ 28 ఉన్నాయి ఆటోమేటిక్గా. తర్వాత లెడ్జర్, క్యాష్ అండ్ ప్రాఫిట్ డిఫాల్ట్గా ఉంటాయి. క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఓచర్ టైప్స్. సో ఇన్యాక్టివ్లోకి వెళ్తే ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట, మనం రెగ్యులర్గా ఉపయోగించేటివి. ఇంకా అడిషనల్ ఫీచర్స్ రావాలంటే షో ఇన్యాక్టివ్. దీంట్లోకి వెళ్తే రిమైనింగ్ కూడా మనకి షో చేస్తాయి. నువ్వు 1 lakh కంపెనీస్ క్రియేట్ చేయి, ఆటోమేటిక్గా టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. ఓకే, సో అదనమాట. ఓకే, ఇది ఆల్టర్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. సో ఇప్పుడు మనము నేహా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో ఫస్ట్ వాటిని క్రియేషన్ చేయాలి. లెడ్జెస్ని క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్ లెడ్జర్లోకి వెళ్ళాలి. లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా షో చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఎన్ని లెడ్జెస్ ఉన్నాయమ్మా చెప్పండి ఎవరైనా. ఈ నేహా ప్రైవేట్ లిమిటెడ్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? 11 ఇంక్లూడింగ్ క్యాష్ కాకుండా చెప్పండి. 13 సార్.
11, 13. ఏదో ఒక నెంబర్ అయితే లాస్ట్ వస్తుంది కదా అండి అంతే. 11. ఓకే 11 ఎవరైనా సార్. చెప్పండి 11. అవి ఏంటో చెప్పండి ఒకటి చూద్దాం. క్యాపిటల్, ఉమ్, పర్చేస్, ఉమ్. సన్లీ డేటా, సన్లీ క్రెడిటర్, సేల్స్, సండ్రీ గిటార్ అయ్యి నేను అడగట్లేదు. అక్కడ ఉన్న Card. లెడ్జెస్ చెప్పండి. Sundry. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, Private Limited. కళ్యాణ్ Cash. మర్చెంట్, బ్యాంక్, Sales. ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేరియస్, డిస్కౌంట్ రిసీవ్, ట్రాన్స్ఫర్ చార్జెస్. ఓకే సార్. సో క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్. ఓకే. సో తర్వాత ఎస్బీఐ బ్యాంక్, రెంట్,